ఒకరిద్దరికి నెంబర్ 1 ర్యాంకు రావడం కామన్. కానీ ఒకే పరీక్షలో 67 మంది టాప్ 1 ర్యాంకు సాధించడం అసాధారణం. నీట్ ఫలితాల్లో అదే జరిగింది. తెర వెనుక ఏమైందో, ఏం మంత్రాంగం చేశారో తెలియదు కానీ నీట్ రిజల్ట్పై దేశమంతా రచ్చ జరుగుతోంది. సరిగ్గా లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే సైలెంట్గా నీట్ రిజల్ట్ రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అటు విమర్శల నేపథ్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపితే గానీ నీట్లో నిజానిజాలేంటో బయటకు రావు. నీట్పై నీలి నీడలు కమ్ముకున్నాయి. మొన్న సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా ప్రకటించిన నీట్ రిజల్ట్ పెద్ద వివాదానికే దారితీసింది. ఏటా నీట్ ఫలితాల్లో సత్తా చాటే తెలంగాణ విద్యార్థులు ఈసారి టాప్ ర్యాంకుల్లో ఎక్కడా కనిపించలేదు. గత 5 ఏళ్లలో తొలిసారిగా తెలంగాణ విద్యార్థులు మొదటి 50 స్థానాల్లోకి రాకపోవడం ఆశ్చర్యం కాదు, అనుమానించదగ్గ విషయం. ఈసారి నీట్లో తెలంగాణకు వచ్చిన అత్యధిక ర్యాంక్ 77. దేశంలోని 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడిన నీట్ 2024 పరీక్ష నిర్వహణ మొదలుకొని ఫలితాల వెల్లడి వరకు ప్రతి అంశం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మళ్లీ పరీక్ష జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తున్నారు. నీట్ ఫ్రాడ్, నీట్ పేపర్ లీక్, నీట్ స్కామ్, నీట్ రీకండక్ట్ వంటి హ్యాష్ ట్యాగులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నాయి. ప్రశ్నాపత్రాల లీకేజీల ద్వారా విద్యార్థుల జీవితాలతో మోదీ సర్కారు ఆడుకుంటుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీట్ ఫలితాలపై దేశమంతా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసాధారణ రీతిలో 67 మందికి టాప్ ర్యాంకు రావడమేంటని ఆయన ట్విట్టర్లో ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజునే హడావుడిగా నీట్ రిజల్ట్ ప్రకటించారని అన్నారు. నీట్ ఫలితాల్లో అక్రమాలపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష ఫలితాలపైన విచారణ జరిపించాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాల్లో విద్యార్థులకు అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది మెడికల్ విద్యార్థులు ఈ యొక్క పరీక్ష రాయడం జరిగింది. ఈ యొక్క పరీక్ష ఫలితాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తా ఉన్నది. ఒకే సెంటర్ లో ఉన్నటువంటి 6 విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం చూస్తే అనేకమంది అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపైన ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. గతంలో ఏదైతే దక్షిణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క నీట్ పరీక్షను వ్యతిరేకించడం జరిగింది. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా ఈ రోజు నీట్ పరీక్ష నిర్వహించాలని చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో ఈ యొక్క పరీక్ష నిర్వహించి దాదాపు దేశంలో ఉన్నటువంటి ప్రతిభల విద్యార్థులకు అనేక రకాల ఇబ్బందులు కలిగించే పరిస్థితి నెలకొన్నది. అంటే ఈ రోజు నీట్ పరీక్షలు అనేక రకాలైన అవకతవకలు జరిగి కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేసిన తరుణంలో విద్యార్థులు అనేక రకాల ఆందోళన చెందుతారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క నీట్ పరీక్ష ఫలితాలపై విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మే 5న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ 2024 పరీక్షను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 24 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే నీట్ ఎగ్జామ్ కు కేవలం 2 రోజుల ముందే ఓ స్కామ్ బయటపడింది. పరశురామ్ రాయ్ అనే ఓ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యజమాని తుషార్ భట్ అనే ఓ టీచర్ కలిసి అక్రమానికి పాల్పడ్డారు. గుజరాత్ కు చెందిన 16 మంది విద్యార్థులను నీట్లో అక్రమంగా పాస్ చేయించడానికి ఒక్కొక్కరి దగ్గర 10 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలొచ్చాయి. ఇక పరీక్ష జరిగిన రోజు ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. లీక్ అయిన ప్రశ్నాపత్రం ఇదేనంటూ కొన్ని ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో నీట్ను మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్ అదే రోజున మొదలైంది. అనంతరం దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఫలితాలను విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని, పరీక్షను మళ్లీ నిర్వహించాలని పిటిషన్దారులు కోరారు. ఫలితాల వెల్లడిని నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఈ వ్యవహారాన్ని సమీక్షించడానికి అంగీకరించింది. అటు నీట్ ఫలితాలను వాస్తవానికి జూన్ 14న విడుదల చేయాల్సి ఉంది. అయితే ఎన్టీఏ హఠాత్తుగా లోక్సభ ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీన అంటే 10 రోజుల ముందే రిజల్ట్ ప్రకటించింది. యావత్ మీడియా, దేశ ప్రజానీకం దృష్టి లోక్సభ ఎన్నికల ఫలితాల మీద ఉన్న సమయంలో ఇలా నీట్ ఫలితాలు విడుదల చేయడం లక్షలాది మంది విద్యార్థులను, తల్లిదండ్రులను కలవరపరిచింది. ఎన్నికల ఫలితాల హడావుడిలో
ఎవరూ నీట్ పరీక్ష నిర్వహణలో ఫలితాల్లో జరిగిన అక్రమాలను పట్టించుకోరనే ఉద్దేశంతోనే ఎన్టీఏ ఇలా చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మే 5వ తేదీన నిర్వహించినటువంటి నీట్ పరీక్షపై పలు అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఈ యొక్క పరీక్ష నిర్వహణపై అదేవిధంగా జూన్ 3వ తేదీన ఇచ్చినటువంటి ఫలితాలపై దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసినటువంటి 24 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ పరీక్ష ఫలితాలపై సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని చెప్పి దేశవ్యాప్తంగా విద్యార్థులు హ్యాష్ నీట్ లీకేజ్ నీట్ ఫ్రాడ్ అనేటువంటి పేరుతో హ్యాష్ ట్యాగ్ చేసి విస్తృతంగా సోషల్ మీడియాలో పెడతా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకుండా మెడికల్ విద్యార్థుల జీవితాలు చిలమటడుతా ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ఈ పేపర్ లీకేజ్ చేసి ఇలా ఒకే సెంటర్ లో ఉన్నటువంటి విద్యార్థులకు 720 మార్కులు వచ్చాయి. కానీ గతంలో ఏ ఒక్క సందర్భంలో ఏ సంవత్సరంలో కూడా గతంలో విద్యార్థులకు 720 బైక్ పై మార్కులు వచ్చిన పరిస్థితి లేదు. మరి ఈ సంవత్సరం ఎందుకు వచ్చినటువంటి విషయం అనుమానం విద్యార్థులకు కలుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించి మెడికల్ విద్యార్థులందరూ న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. నీట్ రిజల్ట్పై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం కావడానికి ఒక బలమైన కారణముంది. ఏకంగా 67 మంది విద్యార్థులు ఈసారి 100కు 100% మార్కులు సాధించారు. 720 మార్కులు తెచ్చుకుని దేశంలోనే నెంబర్ 1 ర్యాంకు తెచ్చుకున్నట్లుగా ఫలితాలను చూస్తే స్పష్టమవుతోంది. ఇంతమంది విద్యార్థులకు నెంబర్ 1 ర్యాంకు రావడం నీట్ చరిత్రలోనే తొలిసారి. ఈ 67 మంది టాపర్లలో 8 మంది హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన వారు కావడం మరో ట్విస్ట్. అంతేకాదు వీరి హాల్ టికెట్ నెంబర్లు ఒకే సిరీస్ తో ఉన్నాయి. ఇక 67 మంది టాపర్లకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిన ఎన్టీఏ కౌన్సిలింగ్ ర్యాంకులను మాత్రం డెసిమల్ పద్ధతిలో వేరువేరుగా ఇచ్చింది. దేని ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారన్నది మాత్రం చెప్పలేదు. ఫలితాల్లో చోటు చేసుకున్న మరో విచిత్రం ఏమిటంటే కొందరు విద్యార్థులకు 717, 718, 719 మార్కులొచ్చాయి. నీటి పరీక్ష మూల్యాంకన పద్ధతి ప్రకారం ఇలా రావటానికి వీల్లేదంటున్నారు విద్యార్థులు. ఎందుకంటే నీటి పరీక్షలో సరైన జవాబుకు 4 మార్కులిస్తారు. తప్పు జవాబుకు ఒక మైనస్ మార్కు ఉంటుంది. మొత్తం 180 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసిన వారికి 720 మార్కులు. అంటే ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున వస్తాయి. ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వదిలేసిన విద్యార్థికి 4 మార్కులు తగ్గి మొత్తం స్కోరు 716 లభిస్తుంది. లేదా ఒక ప్రశ్నకు తప్పు సమాధానం రాస్తే మరో మార్కు తగ్గి 715 అవుతుంది. అంతేగాని 719, 718, 717 వంటి మార్కులు రావడానికి అవకాశమే లేదని విద్యార్థులు క్లియర్గా చెబుతున్నారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు ఇది పెద్ద ఉదాహరణ అంటున్నారు. ఏదేమైనా నీట్ ఫలితాలపై ఉన్నత స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు. ఒక్క స్టూడెంటుకు నష్టం జరిగినా అది మంచిది కాదు. అందుకే నీట్ ఫలితాలపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించి నిజానిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.